ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన పడింది. పలుచోట్ల పిడుగులు పడి పశువులు చనిపోయాయి. ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలాయి. వరి పంట నేల కొరిగింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు మరో 2 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అకాల వర్షాలపై మరింత సమాచారం నిజామాబాద్ నుంచి రజనీకాంత్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా కూడా అకాల వర్షాలు పడుతున్నాయి. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నాయి. సాయంకాలం వేళ ఒక్కసారిగా వాతావరణం మేఘావృతం అవుతుంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలితో కూడినటువంటి వర్షాలు పడుతున్నాయి. జిల్లాలో చాలా చోట్ల కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. గత 2 రోజులుగా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా సాయంకాలం కాగానే ఒక్కసారిగా వర్షాలు పడుతున్నాయి. అది రాళ్లతో ఉన్నటువంటి వర్షాలు పడుతుండటంతో పుట్టదశలో ఉన్నటువంటి పంటలు చాలా చోట్ల దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇక ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తున్నటువంటి రైతులు కూడా అకాల వర్షాలకు, వడగండ్ల వానకు కొంత ఇబ్బంది పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలం, ఎడపల్లి, రెంజల మండలాల్లో వర్షం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఈదురుగాలులకు ఉన్నపలంగా ఒక్కసారిగా వీస్తున్నటువంటి ఈదురుగాలులకు చాలా చోట్ల చేతికొచ్చినటువంటి వరి పంట, పుట్టదశలో ఉన్నటువంటి వరి పంట నేల కొరిగినటువంటి సందర్భం. దీంతో రైతులు కొంత ఆందోళన చెందుతున్నారు. మరో 10-15 రోజుల్లో పంటలు చేతికొచ్చేటువంటి దిశలో ఇట్లా అకాల వర్షాలు పడడం, వడగళ్ల వానలు పడడంతో కొంత రైతులైతే ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇక నిన్న అర్ధరాత్రి సిరికొండ, దర్పల్లి, ఇందలవాయి మండలాల్లోనూ ఈదురుగాలులతో కూడినటువంటి రాళ్ల వర్షం పడింది. దీంతో చాలా చోట్ల వరి పంట నేల కొరిగినట్టుగా రైతులు చెప్తున్నారు. ఇక కామారెడ్డి జిల్లాలో నిన్న సాయంకాలం అకాల వర్షం బీభత్సం సృష్టించిందని చెప్పొచ్చు. కామారెడ్డి జిల్లాలోని బిక్కునూరు, తాడ్వాయి, రాజంపేట మండలాల్లోని చాలా గ్రామాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షం పడింది. దీంతో వరి పంట చాలా చోట్ల నేల కొరిగినట్టుగా రైతులు చెప్తున్నారు. ఇక కామారెడ్డి జిల్లాలోని లింగంపేట మండలం పోతాయిపల్లి గ్రామ శివారులో పిడుగు పడింది. పిడుగుపాటికి 3 గొర్రెలు అక్కడికక్కడే చనిపోయినటువంటి సందర్భం. ఇక లింగంపేట మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో 3 బర్రెలు చనిపోయినట్టుగా నిన్న రైతులు చెప్పినటువంటి సందర్భం. చాలా చోట్ల అకాల వర్షాలు ఒక్కసారిగా ఉన్నట్టుండి ఉదయం సాయంకాలం వరకు ఎండ ఉంటుంది. సాయంకాలం కాగానే ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. ఈదురుగాలులు, వాతావరణం అంతా కూడా చల్లబడిపోతుంది. ఈదురుగాలులు అట్లాగే ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడుతున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా కూడా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల వరి పంట పెద్ద మొత్తంలో దెబ్బతింది. దీంతో పాటు కోతకు వచ్చినటువంటి మొక్కజొన్న పంట చాలా చోట్ల ఆర్మూర్ డివిజన్లోని చాలా గ్రామాల్లో మొక్కజొన్న ఎక్కువగా సాగు చేస్తుంటారు. మొక్కజొన్న కోసి రోడ్లపైన ఆరబెట్టారు రైతులంతా కూడా. సాయంకాలం కాగానే ఒకసారిగా వర్షాలు పడుతుండటంతో ఆరబెట్టినటువంటి మొక్కజొన్న పంట అంతా కూడా, మక్కలన్నీ కూడా తడిసిపోయినటువంటి సందర్భం. దీంతో రైతులైతే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాన్ని వెంటనే స్టార్ట్ చేసి మొక్కజొన్న కొనుగోలు చేయాలంటూ రైతులు చెప్తున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా కూడా మరో 2 రోజుల పాటు ఇట్లా అకాల వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ సూచించినటువంటి నేపథ్యం ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు, కామారెడ్డి, నిజామాబాద్ 2 జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ను ప్రకటించింది వాతావరణ శాఖ. సాయంకాలం కాగానే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు పడతాయి. మరో 2 రోజుల పాటు ఇట్లాంటి పరిస్థితి ఉంటుందన్నటువంటి విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రైతులు కూడా కొంత సాయంకాలం వేళలో వ్యవసాయ పనుల మీద ఉన్నటువంటి వాళ్ళు ఉరుములు, మెరుపులకు అక్కడక్కడ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ ఇబ్బంది అయ్యేటువంటి సమస్యలు ఉంటాయి కాబట్టి కొంత సాయంకాలం వేళలో ట్రాన్స్ఫార్మర్ల వద్ద, విద్యుత్ మోటార్ల వద్ద కొంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా గత 2 రోజులుగా కూడా సాయంకాలం ఒకసారిగా వాతావరణం మారిపోయి ఈదురుగాలతో ఉన్నటువంటి వర్షం పడుతుంది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల వరి పంట దెబ్బతింది. కోసి ఆరబెట్టినటువంటి మొక్కజొన్న పంట కూడా దెబ్బతింది. ఇక జిల్లా వ్యాప్తంగా కూడా, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా గ్రామాల్లో, చాలా ప్రాంతాల్లో కూడా, చాలా మండలాల్లో కూడా ఈ సమయంలో యాసంగిలో కూరగాయలు ఎక్కువగా సాగు చేస్తుంటారు. ముఖ్యంగా పాలకూర, టమాటా సాగు ఎక్కువగా ఉంటుంది. సో అకాల వర్షాలకు, ఈదురుగాలకు కొంత పంట దెబ్బతింటుంది. రాళ్ళు పడడంతో ఆకుకూరలు కొంత అక్కడికక్కడే కులిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. ఓవరాల్ గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే గత 2 రోజులుగా కురిసినటువంటి అకాల వర్షాలు, ఈదురుగాలతో, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో ఉన్నటువంటి వర్షాలతో అయితే రైతులు కొంత నష్టపోతున్నారని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి.